ఎక్సలెంట్ టేస్ట్ అండి. ఇంకా థ్యాంక్ యూ. నిజంగానే నేను ఇప్పటివరకు తిన్న అన్ని సాంబార్ రైస్లోకి వెళ్ళా నెంబర్ 1 సాంబార్ రైస్ ఇది. అన్న చెప్పినట్టు ఇంకా తక్కువ చెప్పాడు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కానీ మంచి సాంబార్ రైస్తో ఆవకాయ కూడా చాలా బాగుంది. అంటే ఆ గ్రేవీ బట్ పర్టికులర్గా అంటే చాలా కమ్మడే సాంబార్ కదా ఇది. ఊర్లో పట్టిస్తామండి ఆవకాయ స్పెషల్గా పట్టిస్తామండి. మా కస్టమర్స్ కూడా ఈ గోల్డ్ షాప్ ఓనర్సే కదా, వాళ్ళు కూడా ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే మెగా సిటీకి వెళ్ళండి సార్, అంతా సాంబార్ రైస్ మిగతా అంటారు. వాళ్ళే కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చే కస్టమర్స్ మా దగ్గరికి పంపిస్తారు. वेजिटेरियन తినాలంటే किधर भी मत जाओ, जाके सांबर राइस खाओ, अच्छा रहता बोलते बोलते. ఏ రోజు సాంబార్ రైస్ మీరు 11:30కి వస్తే ఏ రోజు మీకు సాంబార్ రైస్ దొరకదు. అవునా? 11:30 తర్వాత దాల్ కిచడీ అని తింటారు. దాల్ కిచడీకి అట్లీస్ట్ ఆ స్టైల్లో కొట్టండి, మాకు సాంబార్ రైస్ స్టైల్లో కావాలంటే అప్పుడు దాల్ కిచడీ రైస్ చేసిస్తాను. ఓకే. 11:30 తర్వాత మీకు అసలు సాంబార్ రైస్ దొరకదండి. ఏదన్నా 11:30 ముందే దొరుకుతుంది. ఎక్సలెంట్ సాంబార్ రైస్. థ్యాంక్ యూ. దీని ఒక్కదానికోసం రావచ్చు ఎంత దూరం.